మన ఆచారాల్లో మహావృక్షాలని చాలా విధంగా పూజిస్తాం. పిల్లలు పుట్టాలని కొందరు, కోరికలు నెరవేరాలి అని మరికొందరు. ఇలా స్థానబలం బట్టి కొన్ని స్పెసిఫిక్ పండుగలు కూడా జరుపుకుంటాం. రాగి చెట్టు, జంబి చెట్టు ఇలా కొన్ని వృక్షాలకి దారం కట్టి ప్రదక్షిణ చేస్తాం. ప్రతి ప్రాచీన గుడిల్లో మహావృక్షాలు ఉంటాయి. మనము దేవుడితో పాటు వాటిని కూడా మొక్కుకుంటాం. మరి ఇవి అన్నీ భూమి యొక్క ఎకాలజీని కాపాడుకోవటానికి మాత్రమే చేసే ప్రయత్నాలా? లేదా దీంట్లో అంతర రహస్యం ఏమైనా ఉందా? కొన్ని టెంపుల్స్లో మన కోరికలు ఈ మహావృక్షాలకి ఎందుకు చెప్పుకుంటాం? దీని గురించి మన గ్రంథాలు కానీ సైన్స్ కానీ ఏమంటుంది అని తెలుసుకోవాలని ఉందా? ఇది ఒక లాంగ్ సిరీస్ అవ్వబోతుంది. నేను ఇందులో సైన్స్ మాధ్యమంగా విడమర్చి చెప్పబోతున్నాను. టైం సరిపోదు కాబట్టి 5 minutes లాంగ్ వీడియోలో ఈ టాపిక్స్ అన్నిటినీ వివరిస్తాను. మీరు రెడీనా? రోజు కొంచెం సనాతన ధర్మం దగ్గర అవ్వటానికి? కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి.